నీలాంటి కొడుకు భూమండలం మొత్తం వెతికిన దొరకడరా. ఇందాక నుండి ఎక్కడ కొట్టం రాకుండా మాటలు చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడని మీరు అనుకుంటారేమో లోపల గాబరా పడిపోతున్నాడు రా. అమ్మాయిలతో మాట్లాడాలంటే కాస్త సిగ్గండి. ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా. పెగ్గేసాక సిగ్గే ఉంటుందండి. ఆ అమ్మాయిని పడేయాలంటే మన్మధుడిలా ఉండాలండి. మరి నేను ఎలా ఉన్నాను? మనవన్ని ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. ఇంట్లో చెట్టు ఎంత కొడుకులు పెట్టుకుని ఆంటీలు పోయి గోక్తావా? ఓ చేస్తున్నావు బంగారం. ఇంకోసారి ఫోన్ చేసావో నిన్ను బ్లాక్ చేసేస్తాను. ఇంకొకసారి అమ్మాయి వెనకాల తిరిగినట్టు నాకు తెలిసిందో అంటే నీకోసం తప్ప నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్న. మా కథలో ఎవ్వరు ఊహించిన కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది. జరిగింది ఏదో అర్థమయ్యేలా చెప్తారా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. పెద్దోడు నువ్వు చెప్పు. ఇందులో పెద్దనే ఉంది, నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముంది, సైకాలజీలో కోర్సులు ఉన్నాయి కానీ సైకోలో కోర్సు ఉంటే సిలబస్ మీరే రాయాలి సార్. ఇంకా చాలా పని ఉంది. యశోద, రేపు 5ంటికి మన ఇద్దరం లేచిపోతున్నాం. నేను 4ంటికే లేస్తాను. నిద్ర కాదే, లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా. దొరికిపోతే ఇంకేమైనా ఉందా? బయటికి పంపించేసేవాళ్ళ భయ్యా. ఇది లోపల పంపించేసేవారు భయ్యా. సార్, బల్బులు మీ ఇంట్లో ఉంటాయి, స్విచ్లు మా ఇంట్లో ఉన్నాయి, బల్లు మీ ఇంట్లో ఉంటాయి, తాళాలు మా ఇంట్లో. కోవిడ్ మీ ఇంట్లో ఉంటే వ్యాక్సిన్ మా ఇంట్లో ఉంది, జ్వరం మీ ఇంట్లో ఉంటే డోలో మా ఇంట్లో ఉంది. డిస్టర్బెన్స్! ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ శివరాత్రికి మేమిద్దరం కలిసి మిమ్మల్ని కలుస్తాం. బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకు అద్దుకొని తాగమని చెప్పు. తాగిన తర్వాత 3 సార్లు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య. అన్నయ్య